ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అనే బీఎడ్ సబ్జెక్ట్కి సంబంధించి 8th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. అందులో భాగంగానే 8.5 సమ్ ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ కెమికల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఆల్రెడీ 6th యూనిట్ 7th యూనిట్ అనేది ప్లేలిస్ట్లు అవైలబుల్ ఉన్నాయి ఫిజికల్ సైన్స్కి సంబంధించి. సో ఆ ప్లేలిస్ట్లు అనేటివి చూడలేదంటే కనుక ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి, లేదా ఈ వీడియోస్లో మీకు ఇన్ఫర్మేషన్ బటన్లో కూడా ప్లేలిస్ట్ అనేటివి కనిపిస్తాయి. సో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి 8th యూనిట్ అయితే నడుస్తుంది. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది మీకు. సో అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్ మొదలు పెట్టకంటే ముందు ఎవరైతే ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇవాళ క్లాస్లో కొన్ని ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఏంటి కెమికల్స్కి అనేది చూస్తున్నాము. దాంతోపాటుగా సైన్స్ కిట్స్ గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే దేర్ ఆర్ మెనీ ఇన్ఎక్స్పెన్సివ్ కెమికల్స్ ఇన్ అవర్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ that can also be used to perform activities and experiments in chemistry. సో కెమిస్ట్రీలో కొన్ని యాక్టివిటీస్ అనేటివి పర్ఫామ్ చేయడానికి మనకి చుట్టూ ఉన్న ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో కెమికల్స్ అనేటివి దొరుకుతాయి. ఓకే, చాలా ఇన్ఎక్స్పెన్సివ్, కాస్ట్ తక్కువ అండ్ అఫోర్డబుల్. స్టూడెంట్స్ get the opportunity to appreciate the application of chemistry in their everyday life if common household products are used to conduct experiments and activities. సో ఆబ్వియస్గా మన చుట్టూ దొరికే ఈ వస్తువులతోటి, కెమికల్స్ తోటి, అలాగే హౌస్ హోల్డ్ కెమికల్స్ తోటి ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ చేయించామనుకోండి, పిల్లలకు కూడా ఓకే మన ఎవ్రీడే లైఫ్లో కెమిస్ట్రీ ఎలా యూజ్ అవుతుందో తెలుస్తుంది. Familiar materials provide a context of learning that can be more interesting to students. సో తెలిసిన ప్రోడక్ట్స్ తోటి వర్క్ చేయడం వల్ల, తెలిసిన ఈ మెటీరియల్స్ తోటి వర్క్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది పిల్లల్లో. టీచింగ్ లెర్నింగ్ బిగిన్స్ విత్ ద స్టూడెంట్స్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ దట్ క్యాన్ ఫెసిలిటేట్ దేర్ కాన్సెప్చువల్ డెవలప్మెంట్. సో ఎప్పుడు కానివ్వండి టీచింగ్ లెర్నింగ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టూడెంట్స్కి ఏం తెలుసు, ఆ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ నుంచి మనం కాన్సెప్ట్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఈ ప్రకారంగా స్టార్ట్ అవుతుంది. సో కొన్ని ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ కెమికల్స్ అనేటివి కింద ఇవ్వడం జరిగింది. అవేంటి అని అంటే అల్యూమినియం. సో దీనికే మనం ఏఎల్ అని ఉంటుంది, మీకు కెమిస్ట్రీ వాళ్ళకి పీరియాడిక్ టేబుల్ తెలుస్తుంది. అల్యూమినియం ఫాయిల్లో మనకు అల్యూమినియం దొరుకుతుంది. సో రెగ్యులర్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నమాట. అలాగే కార్బన్, సి. చార్కోల్ యూజ్డ్ ఇన్ కుకింగ్, యాక్టివేటెడ్ చార్కోల్ యూజ్డ్ ఇన్ వాటర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్లో యాక్టివేటెడ్ చార్కోల్ అనేది యూజ్ చేస్తాము దాంట్లో, అండ్ అలాగే చార్కోల్ అనేది కుకింగ్లో కూడా యూజ్ చేస్తాము, దాంట్లో మీకు కార్బన్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే కాపర్, ఇది కూడా మనకి ఎలక్ట్రిక్ వైర్లో దొరుకుతుంది. తర్వాత ఐరన్, ఎఫ్ఈ వస్తుంది దీనికి. ఐరన్ నెయిల్స్ కానివ్వండి, స్టీల్ వూల్ కానివ్వండి, స్క్రూ కానివ్వండి, నట్స్ కానివ్వండి. ఆ తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్, H2O2. Hydrogen peroxide is used as an antiseptic which is available at drug stores. సో జనరల్ డ్రగ్ స్టోర్స్లో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి లభిస్తుంది. ఇది ఒక యాంటీసెప్టిక్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే ఇవన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. అయోడిన్, I2 అంటారు. సో టింక్చర్ ఆఫ్ అయోడిన్ ఈజ్ అన్ యాంటీసెప్టిక్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ వూండ్స్. సో వూండ్స్ని ట్రీట్ చేయడానికి యాంటీసెప్టిక్ లాగా అయోడిన్ వాడతారు. ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్లో అవైలబుల్ ఉన్న డ్రగ్. ఓకే, తర్వాత మినరల్ ఆయిల్ చూసుకున్నట్టయితే కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. సో హైడ్రోకార్బన్స్ యొక్క కాంప్లెక్స్ మిక్స్చరే మనం మినరల్ ఆయిల్ అని అంటాము. ఇది ఎక్కువగా బేబీ ఆయిల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పారాఫిన్, క్యాండిల్లో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ థింగ్ ఏంటి, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, NaHCO3. ఇది మనకి బేకింగ్ సోడా అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే సోడియం కార్బోనేట్, Na2CO3, ఇది వాషింగ్ సోడా. అలాగే సుక్రోస్ మనకు తెలిసిందే విచ్ ఇస్ షుగర్, C12H22O11. తర్వాత టంగ్స్టన్, W అంటారు. ద ఫిలమెంట్ ఇన్ ఇన్కాండిసెంట్ లైట్ బల్బ్స్ ఈస్ మేడ్ ఆఫ్ టంగ్స్టన్. సో టంగ్స్టన్ తోటి మనకి ఫిలమెంట్ అనేది చేస్తారు. ఓకే, సో ఇవి కొన్ని ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ కెమికల్స్ రెగ్యులర్ హౌస్ హోల్డ్స్లో. నెక్స్ట్ ఇప్పుడు సైన్స్ కిట్స్ గురించి చూద్దాం. A major idea of concern in science education is the gradual decline of critical work
అండ్ ఎక్స్పెరిమెంటేషన్ ఎట్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ స్టేజెస్. సో సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్టేజెస్లో ఈ క్రిటికల్ వర్క్ కానివ్వండి, ఎక్స్పెరిమెంటేషన్ కానివ్వండి తగ్గుతూ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద కన్సర్నే మనకి సైన్స్ ఎడ్యుకేషన్లో. ఆల్సో ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ ఈస్ yet టు బికమ్ ఎ రియాలిటీ ఇన్ మెనీ ఎలిమెంటరీ స్కూల్స్. ఇంకా కూడా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ లెర్నింగ్ అనేది ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అన్ని స్కూల్స్లో. తర్వాత ల్యాక్ ఆఫ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అండ్ అవేర్నెస్ అమాంగ్ టీచర్స్ అబౌట్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ బీయింగ్ ఫండమెంటల్ టు డూయింగ్ అండ్ లెర్నింగ్ సైన్స్ క్యాన్ బీ సమ్ ఆఫ్ ద రీజన్స్ బిహైండ్. సో ఇదే కాకుండా ల్యాబొరేటరీస్ లేకపోవడము, టీచర్స్కి యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయించాలో తెలియకపోవడము, డూయింగ్ బై లెర్నింగ్ని ఎలా చేయించాలో తెలియకపోవడము, ఫండమెంటల్ రూల్స్ తెలియకపోవడము, ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు ఓకే కన్సర్న్స్కి సైన్స్ ఎడ్యుకేషన్లో. ఇంకా చూసుకుంటే ద యాబ్సెన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఇన్ స్కూల్ డ్రాస్టికల్లీ నారోస్ డౌన్ సబ్జెక్ట్ ఆప్షన్స్ ఫర్ స్టూడెంట్స్, డినైయింగ్ దెమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ లెర్నింగ్ అండ్ ఫ్యూచర్ లైఫ్ ఛాన్సెస్. సో ఈ ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అనేటివి ఎక్కువగా లేకపోవడం వల్ల మనకి ఆపర్చునిటీస్ అనేటివి ఈక్వల్గా రావు, ఫ్యూచర్ లైఫ్ ఛాన్సెస్ తగ్గిపోతాయి, సబ్జెక్ట్ గురించి పట్టు రాదు. సో ఇలాంటివి. Hence, it is important to make available resources to such schools to facilitate experiments. So, ఎక్కడైతే ల్యాబొరేటరీస్ ఉంటలేవో ఆ స్కూల్స్కి రిసోర్సెస్ అవైలబుల్ చేసేలాగా చేయడం ఇంపార్టెంట్ ఓకే. అలాగే ఎక్స్పెరిమెంట్స్ని ఫెసిలిటేట్ చేయడం. Such schools can benefit largely from science kits. సో ఎక్కడైతే స్కూల్ ల్యాబొరేటరీస్ లేవో అవి సైన్స్ కిట్స్ ద్వారా ఆ స్కూల్స్కి మనం బెనిఫిట్ అనేది చేయొచ్చు. Science kits are useful not only for schools lacking facilities of science laboratory but for all schools as they are convenient to use. సో ఓకే సైన్స్ కిట్స్ అనేటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి ల్యాబొరేటరీస్ లేని దగ్గర. దాంతో పాటుగా ల్యాబొరేటరీస్ ఉన్నా సరే సైన్స్ కిట్స్ అనేటివి మనం స్కూల్లో ఇంట్రడ్యూస్ చేసామనుకోండి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. ఇంకా చూసుకున్నట్టయితే use of science kits can be very helpful in motivating both teachers and students to integrate hands-on experience of science with day-to-day teaching learning of science. సో రెగ్యులర్ బేసిస్లో సైన్స్ టీచింగ్ లెర్నింగ్ అనేది కరెక్ట్గా జరగాలి అని అంటే ఈ సైన్స్ కిట్స్ అనేటివి చాలా బాగా హెల్ప్ అవుతుంది, మోటివేట్ చేస్తుంది టీచర్స్ను మరియు స్టూడెంట్స్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సిస్టమ్ మీద ఓకే. డిజైన్, డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ సైన్స్ కిట్స్ meant for different stages of learning have been undertaken by many organizations and institutions of the country including NCERT. సో NCERTతో పాటు చాలా ఆర్గనైజేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ సైన్స్ కిట్స్ అనేటివి తీసుకురావడం జరిగింది డిఫరెంట్ స్టేజెస్కి సైన్స్లో ఓకే. For effective teaching learning of science, it is essential to perform certain activities and experiments in classroom situations. So, effective teaching learning అనేది జరగాలంటే certain activities and experiments అనేటివి classroomలో చేయడం important. Performance of these activities and experiments requires some special apparatus and materials. When these materials are made available at one place, say in a box, it is referred as science kit. సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి కొన్ని మెటీరియల్స్, కొన్ని స్పెషల్ అపారటస్ అవసరం ఉంటాయి ఓకే. సో వాటిని ఒక బాక్స్లో మనము ప్రొవైడ్ చేస్తే దాన్నే సైన్స్ కిట్ అంటారు ఓకే. మోస్ట్ ఆఫ్ ద అపారటస్ అండ్ మెటీరియల్స్ బిలాంగింగ్ టు ద కిట్స్ క్యాన్ బి కన్వీనియంట్లీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ బి ఇంప్రవైజ్డ్. సో ఎక్కువగా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి మెటీరియల్స్ కానివ్వండి, అపారటస్ కానివ్వండి, కొన్నిటిని మనం ఇంప్రొవైజ్ చేసుకోవచ్చు ఓకే. వైల్ డిజైనింగ్ అండ్ లిస్టింగ్ ఐటమ్స్ ఫర్ సైన్స్ కిట్స్ అటెంప్ట్స్ ఆర్ మేడ్ టు ఎన్ష్యూర్ దట్ ద టూల్స్ ఆర్ నాట్ హెవీ ఆర్ అన్సేఫ్ ఫర్ ద స్టూడెంట్స్. సో సైన్స్ కిట్స్లో ఈ ఐటమ్స్ని డిజైన్ చేసేటప్పుడు, అలాగే అపారటస్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు లేదా మెటీరియల్స్ని ఇంక్లూడ్ చేసేటప్పుడు పిల్లలకి అవి హెవీగా అన్సేఫ్గా ఉండకుండా చూసుకోవాలి ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ సైన్స్ కిట్స్. ఇప్పుడు సైన్స్ కిట్స్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. A large number of activities and experiments can be performed with a few apparatus and materials. కొన్ని మెటీరియల్స్ ఉన్న అపారటస్ తోటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఎక్స్పెరిమెంట్స్ని మనం చేయొచ్చు. Generally, these kits do not require extra source of energy such as gas, water or electricity for their use.
Therefore, these can be used in smaller towns, rural areas or other places where other infrastructure facilities are not available. సో సైన్స్ కిట్స్లో ఉన్న మెటీరియల్స్కి గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇలాంటివి అవసరం ఉండయన్నమాట. సో అందుకే మారుమూల ప్రాంతాల్లో కూడా వీటిని మనం యూస్ చేయొచ్చు ఎక్కడైతే ఈ గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ అవైలబిలిటీ లేదు. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్. సో స్టూడెంట్స్ యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. లెర్నింగ్ బై డూయింగ్ ఎంకరేజెస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చేయడం ద్వారా నేర్చుకోవడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. పీసెస్ ఆఫ్ అపారటస్ can be used for several times for various purposes. Therefore, kits have multi-purpose use. సో ఈ కిట్స్ అనేటివి అందులో అపారటస్ ఏదైతే ఉందో, మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని సెవరల్ టైమ్స్ మనం యూస్ చేయొచ్చు. సో ఏమవుతుంది, దీనివల్ల మల్టీపర్పస్ అవుతుంది సైన్స్ కిట్ అనేది. దే సేవ్ టైమ్ రిక్వైర్డ్ ఫర్ కలెక్టింగ్ ద మెటీరియల్స్ అండ్ అపారటస్ ఈచ్ టైమ్ ఏ టీచర్ వాంట్స్ టు పర్ఫార్మ్ యాక్టివిటీ ఆర్ ఎక్స్పెరిమెంట్స్. ఒక యాక్టివిటీ కానివ్వండి, ఎక్స్పెరిమెంట్ కానివ్వండి టీచర్ పర్ఫామ్ చేయించాలనుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది మెటీరియల్స్ కలెక్ట్ చేయకుండా, ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ కిట్లో ఉంటుంది కాబట్టి. దే ఆర్ పోర్టబుల్, క్యాన్ బీ యూస్డ్ బోత్ ఇండోర్స్ అండ్ అవుట్డోర్స్. సో ఎక్కడికంటే అక్కడ మనం తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే బాక్స్లో మనం ప్రొవైడ్ చేస్తాము సైన్స్ కిట్ని. అండ్ అలాగే ఇండోర్లో, అవుట్డోర్లో ఎక్కడన్నా వాడచ్చు. The material and the equipment kept in the kits are simple and locally available and are capable of improvisation and repair by the users according to their needs. This develops creativity. సో ఈ సైన్స్ కిట్లో ఉన్న మెటీరియల్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి లోకల్గా అవైలబుల్ అయ్యేటివే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి, మనకు కావాల్సిన విధంగా మార్చుకునేలాగా, ఇంప్రొవైజ్ చేసేలాగా ఉంటాయి. సో మన క్రియేటివిటీ కూడా బయటకు వస్తుంది. దే ప్రొవైడ్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ మెటీరియల్స్ for performing experiments at one place and are moderately priced. సో ప్రైస్ చూసుకుంటే మోడరేట్గా ఉంటాయి, అలాగే ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. మాన్యువల్స్ ఆర్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ దెమ్. మెటీరియల్స్ని ఎలా యూస్ చేయాలి అన్న దాని మీద మాన్యువల్స్ కూడా ఉంటాయి. ద వర్క్షాప్ డిపార్ట్మెంట్ ఆఫ్ NCERT has developed various science kits. NCERT ఒక వర్క్షాప్ డిపార్ట్మెంట్ అనేది వేరియస్ సైన్స్ కిట్స్ని తీసుకొచ్చిందనమాట. These are upper primary science kits, secondary science kits, microscale chemistry laboratory kit at secondary and higher secondary stages, solid state model kit, molecular model kit, etc. సో ఇవన్నిటిని కూడా ప్రొవైడ్ చేసిందనమాట. అప్పర్ ప్రైమరీ సైన్స్ కిట్స్ కానివ్వండి, సెకండరీ సైన్స్ కిట్స్ కానివ్వండి, కెమిస్ట్రీకి సంబంధించిన సైన్స్ కిట్స్ కానివ్వండి, సెకండరీను హయ్యర్ సెకండరీ స్టేజెస్లో, అలాగే సాలిడ్ స్టేట్, అలాగే మాలిక్యులర్ మోడల్, సో ఇలాంటివి. ఓకే, using microscale chemistry laboratory kit, chemistry experiments can be performed taking small quantity of chemicals without compromising on the quality and standard of experiment. సో ఈ కెమిస్ట్రీకి సంబంధించిన మైక్రోస్కేల్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీ కిట్ ఏదైతే ఉందో దాని ద్వారా కొంత అమౌంట్లో తీసుకొని మీరు ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేయొచ్చు, క్వాలిటీని కాంప్రమైజ్ కానివ్వకుండా, అలాగే ఎక్స్పెరిమెంట్ యొక్క స్టాండర్డ్ని కాంప్రమైజ్ కానివ్వకుండా. ఇట్ కవర్స్ వెరీ స్మాల్ స్టోరేజ్ ఏరియా. సో స్మాల్ స్టోరేజ్ ఏరియా అయితే ఉంటుంది. అలాగే ద ఎక్స్పెరిమెంట్స్ క్యాన్ బి పర్ఫార్మ్ వెరీ క్విక్లీ యాజ్ ఇట్ సేవ్స్ టైమ్ ఫర్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్కి టైం అనేది సేవ్ అవుతుంది కదా, ఆల్రెడీ సైన్స్ కిట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి. సో టైం బాగా సేవ్ అవుతుంది ఇక్కడ. ఓకే, అలాగే క్విక్గా మీరు అంటే ఫాస్ట్గా ఎక్స్పెరిమెంట్స్ చేయగలుగుతారు టైం సేవింగ్ వల్ల. కాస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ రెడ్యూస్డ్ టు ఎ సిగ్నిఫికెంట్ ఎక్స్టెంట్. ఆల్రెడీ చూసాము, ఇది కాస్ట్ ఫ్రెండ్లీ సైన్స్ కిట్ అనేది, అఫోర్డబుల్ ఉంటుంది, ప్రైజెస్ అనేవి మోడరేట్గా ఉంటాయి. దీస్ ఆర్ పొల్యూషన్ అండ్ హజార్డ్ ఫ్రీ. పొల్యూషన్ ఉండదు, హజార్డ్ ఉండదు. ఓకే, కన్వెన్షనల్ ల్యాబొరేటరీ ర్యాక్స్ అండ్ బాటిల్స్ ఆర్ రీప్లేస్డ్ బై ఎ స్మాల్ బాక్స్ కంటైనింగ్ all the small laboratory weights, apparatus, and on the top of the box are revolving circular racks to hold plastic bottles that dispense only a few drops of liquid at a time. సో స్పేస్ అనేది కూడా సేవ్ అవుతుంది. పెద్ద ల్యాబొరేటరీస్లో ర్యాక్స్, బాటిల్స్ ఇవన్నిటికంటే అది స్మాల్ ల్యాబొరేటరీగా మారుతుందన్నమాట. సో దాంట్లో సర్క్యులేటరీ ర్యాక్స్ అనేటివి ఉంటాయి, ఈజీగా యాక్సెసిబుల్ చేసే చిన్న బాటిల్స్ అనేటివి ఉంటాయి, దాంట్లో కూడా కొంత లిక్విడే వస్తుంది ఎట్ ఏ టైం. సో ఇలా. ఓకే, 4 students can work on this kit at a time. సో ఈ కిట్ మీద 4 స్టూడెంట్స్ ఒకటేసారి వర్క్ చేయొచ్చు. ద కిట్ ఈస్ అకంపెనీడ్ బై ఏ డీటెయిల్డ్ మాన్యువల్ డిస్క్రైబింగ్ ద యూజ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఈచ్ ఎక్స్పెరిమెంట్. మనం ఆల్రెడీ చూసాం సైన్స్ కిట్లో కంపల్సరీగా మాన్యువల్స్ కూడా ఇస్తారనమాట, మెటీరియల్స్ని ఎలా యూజ్ చేయాలి అనేసి. ఓకే,
సో ఇది ఇవాల్టి వీడియోలో 8.5 అండ్ 8.6ని కంప్లీట్ చేసుకున్నాము. 8.5లో కొన్ని ఇన్ఎక్స్పెన్సివ్ సోర్సెస్ ఆఫ్ కెమికల్స్ చూసాము. 8.6లో సైన్స్ కిట్స్ను దాని యొక్క వేరియస్ అడ్వాంటేజెస్ అనేటివి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఆ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, పీడిఎఫ్స్ తీసుకుంటున్నారు, నోట్స్ అనేది యూజ్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. అవి ఫ్రీనే కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మేము కూడా వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాము, కంటిన్యూస్ అప్లోడ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. సో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.